నీ మనస్సు ఎవరి మీద ఉంది? నీ మనస్సు ఆయన మీదే ఉందా, ఇంకెవరి మీద ఉంది? బట్టల మీద ఉందా, బిల్డింగుల మీద ఉందా, ఇల్లు మీద ఉందా, బండి మీద ఉందా, ఎవరి మీద ఉంది? ముందు మనస్సు ఆయనకి ఇచ్చేసేయండి. మీ మనస్సులో ముందు ఆయనకి స్థానం ఇవ్వండి. తర్వాత మీరు అడిగినవన్నీ ఆయన ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అన్నీ ఇస్తాడు, కొన్ని కాదు, అన్నీ. ఏది అడిగితే నీ కోరిక నీ పెదవి దాటి రాకముందే ఆయన నీ కోరిక తీర్చేస్తాడు. ఇప్పుడైతే నేను మనస్సులో ఏమనుకుంటే చాలు, నేను నోటితోటి కూడా పలకన దేవుడు నా కోరిక తీర్చేస్తున్నాడు. ఆయన కనుక నా కోరిక తీర్చి ఉండకపోతే అసలు మీ ముందు ఇలా నేను ఉండేదాన్ని కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడుగా గల జనులు ధన్యులు అంట. అసలు ఈ దేవుడు దొరికినందుకే సంతోషించు. ఈ దేవుడు కాక మాకు దొరకకపోయి ఉంటే